మాటలతో జోలాలి పాడిన కుయ్యాల పడ్డనేవాయే దినం ఒక ముద్దు ఇచ్చి తెల్లారి కాఫీను తేవా. చాలా రోజులైంది స్కాలా రైడింగ్ గేర్ కొని, బట్ ఇన్ని రోజులు యూజ్ చేయలేదు. సో ఈరోజు టైం వచ్చింది యూజ్ చేసేకి. సో లెట్స్ అన్బాక్స్ ఇట్ అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద రైడింగ్. దిస్ జాకెట్ కమ్స్ విత్ లెవెల్ 2 వెస్ట్ అండ్ థర్మల్ కూడా ఉంటుంది దీంట్లోనే, అండ్ రైన్ జాకెట్ కూడా వస్తుంది దీంతో పాటు. సో 3 కలిసి వస్తాయి దీంట్లో, రైడింగ్ జాకెట్ విత్ థర్మల్ అండ్ విత్ రైన్ కోట్. సో యా, దీస్ ఆర్ థింగ్స్ అవైలబుల్ ఇన్ దిస్ కాలా రైడింగ్ జాకెట్ కిట్. సో కోల్డ్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ ద కోల్డ్ స్టార్ట్ లెట్స్ స్టార్ట్ ద రైడ్. Hello, Adab, Namaste, welcome to my YouTube channel. I hope you all are doing absolutely great. So, after a long gap, I am back with the vlogging. Every time I be consistent, every time I try to be consistent, ఏదో ఒకటి ఆపుతుంటుంది. సో అయినంత వరకు బ్లాగ్ చేస్తా ఎప్పుడు. సో ఇప్పుడు కూడా వెళ్తే ఏమంత బాగాలేదు, బట్ అయినా ఈ సండే ఇస్తే మళ్ళీ ఇంకా వీక్ డేస్లో బ్లాగ్ చేయలేను. సో అందుకే వీకెండ్ రైడ్ చేద్దామని ఇప్పుడు వీకెండ్ రైడ్కి వెళ్తున్నా. మార్నింగ్ ఆల్మోస్ట్ 8 o'clock అవుతుంది, బట్ ఫాగ్ చూడండి ఎంత ఉందో ఈ టైంలో. కానీ దీంట్లో పిన్ లాక్ వైజర్ లేదు, సో అందుకని ఫాగ్ కూర్చుంటుంది వైజర్ లాక్. సో కొంచెం వైజర్ తీసి రైడ్ చేస్తున్నా. ఎయిర్ వస్తే కొంచెం ఏమి అనుకోకండి, మోస్ట్లీ వస్తుంటుంది విండ్ నాయిస్. సో ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించాలి. వాయిస్ కానీ పెద్ద డిఫరెన్స్ ఉంటుంది, డోంట్ మైండ్ బికాస్ ఆఫ్ ద కోల్డ్. చేంజింగ్ వెదర్ కదా. చూడండి ఎంత మంచి ఉందో, ముందు విజిబిలిటీనే కనపడతలేదు. నా వైజర్లోకి అయితే ఈజీగా వెళ్ళిపోతుంది ఫాగు. ఇప్పుడే కదా ఫ్యూల్ కొట్టించిన, చూడండి అయినా బ్లింక్ కొడుతుంది. ఈ మీటర్ నమ్ముకొని పోతే అంతే. అందుకే చీటీ మెయింటైన్ చేస్తుంటే ఎప్పుడు ఫ్యూల్ పెట్టుండాలి బైక్లో. మనం లాస్ట్ మూమెంట్లో కొట్టిస్తా నాకు నమ్మకం ఉంది అన్నారనుకోండి, బిస్కెట్ అయిపోతారు లాస్ట్కి. లాస్ట్ టైం నేను బిస్కెట్ అయినట్టు. చూసుకొని తిప్పండి రా లెఫ్ట్కి, అలాగే వస్తుంది. ఈ రైడింగ్ గేర్ ఇప్పుడు తీసుకోండి కదా, ఇది తీసుకొని ఆల్మోస్ట్ 2 months అవుతుంది, బట్ నేను ఇప్పుడు వరకు యూజ్ చేయలే. ఈరోజే అన్బాక్స్ చేసిన రైడింగ్ గేర్ని. ఈ రైడింగ్ గేర్ వచ్చేసి బెస్ట్ ఇన్ బడ్జెట్ అనే చెప్పచ్చు. ఎందుకంటే మనకు బడ్జెట్లో థర్మల్ ఇస్తారు, రెయిన్ జాకెట్ రెయిన్ కోట్ ఇస్తారు, అండ్ జాకెట్ విత్ లెవెల్ 2 వెస్ట్. ఇట్స్ ఎ గుడ్ డీల్. థర్మల్ వేసుకురావాల్సింది, ఎండ్ ఉంటుంది కదా అని థర్మల్ వేసుకోలే. చూస్తే ఫుల్ ఫాగ్. ఈరోజు నేను వచ్చి సోలో రైడర్నే. అండ్ గ్లౌజ్ ఎందుకు వేసుకోలేదని అడగండి. ఐ కాంట్ రైడ్ విత్ గ్లౌజ్ ఆన్ బికాస్ ఆఫ్ ద ఇంజురీ. సో అందరు తిట్టుకోకండి గ్లౌజ్ వేసుకోవట్లేదు రైడ్ చేస్తున్నాడు అని. సో ఏంటి అంత లైన్లో వెళ్తుంటారు.
I guess it's a group ride. Mostly it will be a group ride. మనం ముందు Porsche వెళ్తాం చూడండి, సైలెంట్గా వెళ్ళిపోతుంది. మరి ఇండికేటర్ వేసి తిప్పండి రా. గ్రేట్ లుకింగ్ Porsche. పవన్ మిస్ట్ చూడండి ఎలా ఉందో, ఫుల్. అసలు ఫ్రంట్ హైవే అయితే ఏం వ్యూ లేదు, అంత ఫుల్ ఫాగ్ కట్టుకొని ఉంది. నైస్. ఇలాంటి వెదర్ రైడ్ చేయాలంటే నాకు ఇష్టం, బట్ హెల్త్ బాగాలేదు, చూసుకొని వెళ్ళాలి. థర్మల్ వేసుకొచ్చుంటే ఇంకా బాగుండు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఐ కెన్ ఫీల్ ద మిస్ట్ ఇన్ మై హ్యాండ్స్. బ్రేక్ఫాస్ట్కి ఇంత దూరం రావాలి బాగుండాలంటే. యాక్చువల్లీ నేను తినే దీంట్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇడ్లీ ఇక్కడ దొరుకుద్ది, చట్నీ కానీ. సో అందుకే ఇంత దూరం రావాల్సి వచ్చింది మరి ఆ చట్నీ తినడం కోసం. సో బ్రేక్ఫాస్ట్ అయింది ఇప్పుడే. సో వీఆర్ హెడింగ్ బ్యాక్ హోమ్. పక్క చూడరు, అట్టే తిప్పుతారు. ఇంకొక స్టాప్ వేసుకొని వెళ్ళిపోదాం. ఎక్కడైనా టీ తాగేసి స్ట్రైట్ బ్యాక్ టు ద హోమ్. ఎండ బాగా వస్తుంది, బట్ అయినా చలి ఉంటుంది ఈ ఎండ ఉన్నా కానీ. బెంగళూరు వెదర్ స్పెషాలిటీ అది. నంది హిల్స్ రోడ్డు, బట్ నంది హిల్స్కి వెళ్ళలేదు నేను, మరి బ్రేక్ఫాస్ట్ తిందామని ఈ రోడ్లో వచ్చింది. సో యా, బ్రేక్ఫాస్ట్ తిని వెళ్తున్నాం వాపస్. నంది హిల్స్కి అంతా ఎప్పుడో ఒకసారి వెళ్తే బాగుంటుంది, ఎప్పుడు వెళ్ళకూడదు. ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో వెళ్ళాలి నంది హిల్స్కి. దట్ విల్ బీ ద బెస్ట్ టైమ్ టు see the view. అన్ని గొంతులే. కొంచెం ఎగిరితే చాలేదు, బెండ్ అవుతుంది. పెట్రోల్ వేయించాల్సి వస్తుంది ఏమో అనిపిస్తుంది, చూద్దాం. అయితే మళ్ళీ వేయించుకొని వెళ్ళాలి. అండ్ ఎలాగో కొత్త బ్యాటరీ వేయించిన బైక్కి, ఇంక ప్రాబ్లం లేదు, ఎక్కడైనా వెళ్తే ఆగిపోద్దని. యాక్చువల్లీ పాత బ్యాటరీ ఏంటంటే బ్యాటరీ రిటర్న్ ఛార్జ్ అవుతా లేదని చెప్పిన వాళ్ళు. అండ్ మనం యూజువల్లీ రాయల్ ఎన్ఫీల్డ్స్ తోసి స్టార్ట్ చేయకూడదంట. తోసి స్టార్ట్ చేస్తే టైమింగ్ మిస్ అవుతుందంట ఇంజిన్ది. సో దట్ విల్ బీ ఎ ప్రాబ్లమ్ అండ్ యువర్ బైక్ విల్ నాట్ స్టార్ట్ అట్ ఆల్ కంప్లీట్లీ.
సో అది చూసుకోండి. ఎప్పుడైనా బ్యాటరీ ప్రాబ్లం ఉంటే బ్యాటరీ చేంజ్ చేయడం బెస్ట్, ఓవరొక పుష్ స్టార్ట్ చేయకుండా. యాక్చువల్లీ స్కాలా జాకెట్ ఎలా కనపడుతుందో నేను చూపించలేదు కదా, చూపిస్తాను టాప్. సో ఇలా ఉంటుంది కనపడదు లుక్ వైజ్. ఇట్ హ్యాస్ షోల్డర్ టెస్టింగ్. స్పీడ్కి వెళ్తూనే ఉంటారు, మనం కూడా అంతేలే అండి. బాగుంది ఇక్కడికి ప్రశాంతంగా. హైవేస్ ఆల్సో ఎంటీ. హైవేస్ ఆల్సో ఎంటీ టుడే. ఐ డోంట్ నో వై. బైక్స్ ఎక్కువ లేవు, ఎందుకంటే నేను లేట్గా వచ్చిన అందుకేమో ఉండొచ్చు. Like the video, do like, share and subscribe to my YouTube channel. And don't forget to press the bell icon. So yeah, thank you for watching. Bye.